వరంగల్ జిల్లా రాజకీయాల్లో టెండర్ల వివాదం తెరపైకొచ్చింది. మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు వెలుగులోకొచ్చాయి. తన శాఖలో జోక్యం చేసుకున్నారంటూ మంత్రి పొంగులేటి తీరుపై కొండా సురేఖ కస్సుమన్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఆమె ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లబోతున్నారు. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి జోక్యం ఏంటని కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మేడారం టెండర్ల పంచాయతీ ఇప్పటికే ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అంశాలను సమగ్రంగా ఆయనకు వివరించారు. పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, జిల్లా రాజకీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు వివరించినట్లుగా సమాచారం. వరంగల్ జిల్లా రాజకీయాల్లో మెయిన్ గా టెండర్ల వివాదం తెర మీదకి వస్తోంది. అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పేసి ఏకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఏఐసీసీ సంబంధించినటువంటి పెద్దలకు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. ఆఖరికి ఖర్గే వరకు ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పారు. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం పీకెళ్లినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరి మంత్రుల మధ్య పొసగకపోవడంతో ఒకరిపై ఒకరు ఇప్పటికే ఫిర్యాదులకు దారి తీసింది. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ మంత్రి అయిన మంత్రి కొండా సురేఖ దంపతులు కొండ మురళీధర్రావు కూడా ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ తరుణంలో అతను బేసిక్ గా కాంట్రాక్టరు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. అటు R&Bలో కూడా అతను అనేక కాంట్రాక్టులు చేసిన అనుభవం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ మేడారం జాతరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అటు సీతక్కకు, ఇటు కొండా సురేఖకు, ఇటు శ్రీనివాస్ రెడ్డికి ముగ్గురికి కూడా 100 రోజుల టాస్క్ కూడా అప్పచెప్పాడు. అయితే ఈ తరుణంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు సీతక్క, మరొకరు కొండా సురేఖ. కొండా సురేఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. సీతక్క అటు పంచాయతీరాజ్ శాఖ, RWS శాఖల నిర్వహణ చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా అటు 6 జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలను అధికారికంగా పంపకాలు చేశారు. అటు జిల్లా యంత్రాంగంతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ, స్థానిక ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడం కోసం ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ఆపరేట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా హన్మకొండ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా 3 జిల్లాలు కొండా సురేఖ ఆపరేట్ చేయాలని, వీళ్ళిద్దరిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆపరేట్ చేయాలనే ఒక ప్రభుత్వ ఈ యొక్క యంత్రాంగాన్ని నియమించుకుంది. అయితే ఈ తరుణంలో 150 కోట్ల రూపాయలు ఏదైతే మేడారం మహాజాతర పనులకు ఇచ్చిన నేపథ్యంలో అటు అక్కడ స్థానిక మంత్రిగా ఉన్న, ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్కతో కోఆర్డినేట్ చేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సివిల్ వర్క్ సంబంధించి పూర్తిగా తన కంపెనీకి సంబంధించి కూడా పనులను, నాణ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి ఇద్దరు భావించారు. ఇద్దరు కూడా ఈ పనులను చేస్తున్నారు. అయితే ఎండోమెంట్ మినిస్ట్రీ ఉన్న కొండా సురేఖ తన ప్రమేయం లేకుండానే తన శాఖలోకి వచ్చిన డబ్బులను ఇటు నా ప్రమేయం లేకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కంపెనీకి 71 కోట్ల రూపాయల పనులను తీసుకెళ్తున్నాడు. అది తన పైన పెత్తనం చెలాయిస్తూ, తన అజమాయిస్తీ నా పైన చేస్తున్నాడంటూ కూడా కొద్దిసేపటి క్రితము అటు
ఏఐసిసి జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు ఆ కొండ మురళీధరరావు ఫోన్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఆశ. ఈ విషయంపై అటు పూర్తిగా చెప్పడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా కలిసి చెప్పండి, నేను కూడా చెప్తాను, అలాంటి జోక్యాలు ఒకరి శాఖలో ఒకరి జోక్యం ఉండకూడదంటూ కూడా రిప్లై వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ఇటు కొండ దంపతులు మంత్రి కొండ సురేఖ, కొండ మురళీధరరావు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి తన శాఖలో జరుగుతున్న అజమాయిషీకి ఆధిపత్యానికి సంబంధించిన వివరాలు అందించనున్నారు. అయితే దీనిపైన అధిష్టానం కోసం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.